హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువైపోతుంది. Yeah. అది ఆడవాళ్ళలో, చిన్నవాళ్ళలో, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే రీజన్ కాజ్ అనగానే ఫస్ట్ ఏ పాయింట్ ట్రిగర్ అవుతుంది అంటారు సార్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. కామన్గా నవడేస్ వెరీ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్. ఓకే. సో స్ట్రెస్ అంటే ఏంటంటే మామూలుగా చిన్న చిన్న విషయాలు కూడా నవడేస్ ఏంటంటే చాలా డీప్గా ఆలోచించడం, కాంపిటీషన్ ఎక్కువైపోవడం, లివింగ్ స్టైల్, లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్ థింకింగ్ వల్ల ఈ ఓవర్ స్ట్రెస్. సో ఫస్ట్ రీజన్ చెప్పాలంటే స్ట్రెస్ అనేది. రెండోది ఇట్ మేబీ డ్యూ టు స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్. స్లీప్ అనేది కరెక్ట్ లేట్ నైట్స్ పడుకోవడము, లేట్గా లేవడం, ఇది ఒక డిస్టర్బెన్స్ అవుతే మళ్ళీ నిద్ర సరిగ్గా పట్టకపోవడము. సో దానివల్ల ఏంటంటే వేరే అంటే కొంతమంది ఆల్కహాల్కి అలవాటు పడడం, లేదంటే డ్రగ్స్ తీసుకోవడం నిద్ర కోసం. ఫిజికల్గా యాక్టివిటీ లేకపోవడం వల్ల నిద్ర సరిగా రాదు, అండ్ స్ట్రెస్ వల్ల. సో ఈ రెండింటిని పట్టించుకోవాలి. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది నవడేస్ ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది. సో అంతా ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వర్క్ కూడా హార్డ్ వర్క్ అనేది ఫిజికల్గా ఉండేది, మెంటల్లీ పీస్ఫుల్గా ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క వర్క్ ఇప్పుడు మెంటల్ వర్క్ అయిపోయింది, ఫిజికల్లీ ఆల్మోస్ట్ నీళ్ళు అయిపోయింది. సో అదొక రీజన్. దెన్ న్యూట్రిషనల్ డిజార్డర్స్, అంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం, మాల్ న్యూట్రిషన్ అనుకోవచ్చు. అందుకే హెల్దీ ఫుడ్ అనేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఏంటి, మామూలుగా మనం ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, లంచ్ చేయడం, డిన్నర్ చేయడం, ఇవన్నీ ఇంట్లో చేసేవాళ్ళు హెల్దీగా, మన క్వాలిటీ ఫుడ్. నవడేస్ ఏంటంటే అంత ఫాస్ట్ ఫుడ్, ఈ పిజ్జా, బర్గర్స్ ఇట్లాంటివి. అది దానివల్ల ఏంటంటే ఈ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. సో దాంట్లో పోషకాలు అనేది చాలా తక్కువ ఉంటాయి. న్యూట్రియంట్స్, విటమిన్స్ కానీ అన్ని ఎంజైమ్స్ కానీ, ఈవెన్ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది. ఆటోమేటిక్గా ఏంటి డి విటమిన్ తగ్గుతుంది. సో డి విటమిన్ తగ్గడం వల్ల కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్నెస్ తగ్గుతుంది. బోన్స్ ఎలా అయితే డి విటమిన్ తగ్గిపోతే బోన్స్ వీక్ అయ్యి కాల్షియం డెఫిషియన్సీ వస్తుందో, సేమ్ అదే టీత్ అండ్ హెయిర్ మీద కూడా పడుతుంది. సో హెయిర్ కూడా ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క అంటే మన లైఫ్ స్టైల్ కానీ, స్ట్రెస్ కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, పర్టికులర్ లేడీస్లో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి ఒక రీజన్ ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, అంటే ప్రెగ్నెంట్ టైం కానీ, లేదంటే చైల్డ్ బర్త్ వల్ల కానీ. ఇప్పుడు నవడేస్ యంగ్ గర్ల్స్లో ఏమో పీసీఓడి చాలా కామన్ అయిపోయింది. సో పీసీఓడి అనేది కూడా మెయిన్గా స్ట్రెస్ వల్ల వస్తుంది. సో వీటన్నిటిలో ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక్కసారి మనం పీసీఓడిని కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ పెట్టొచ్చా సార్? అంటే పీసీఓడి వన్ ఆఫ్ ద రీజన్. సో పీసీఓడి కానీ, మన డైట్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలిగితే అసలు హెయిర్ ఫాల్ అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో ఇది ప్లస్ చాలా మంది ఏంటంటే పర్టికులర్ లేడీస్లో ఈ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా, సో దానికి వీళ్ళు ఓవర్ టెన్షన్ అయిపోయి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ నవడేస్ అండ్ ఆల్ బ్యూటీ క్లినిక్స్లో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏంటంటే కెమికల్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు. టైం బీయింగ్ వీళ్ళకి ఏదో రిలీఫ్ వచ్చినట్లు, హెయిర్ ఫాల్ తగ్గినట్లు అనిపిస్తుంది. సో ఆ ట్రీట్మెంట్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఇంకా తర్వాత ఎక్కువ అవుతుంది, క్వాలిటీ మారుతుంది, డెలికేట్ అయిపోతుంది హెయిర్ అనేది. లస్టర్ లెస్ అంటాం, అంటే దాంట్లో షైనింగ్ పోతుంది, క్వాలిటీ తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, అండ్ డాండ్రఫ్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. సో ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా మాక్సిమం మంచిది కాదు. ఈవెన్ షాంపూస్ కూడా నవడేస్ ఏంటంటే ఆల్ కెమికల్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అని, హెడ్ అండ్ షోల్డర్స్ ఇట్లాంటివి ఏవో వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా టైమింగ్ చాలా రిలీఫ్ ఉంటుంది, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. హెయిర్ అనేది చాలా థిన్ అయిపోయి వీక్ అయిపోతుంది అనమాట. ఓకే. అంటే నేను కూడా గమనించాను సార్, చాలా వరకు ఒకప్పుడు చాలా థిక్ గా ఉన్న హెయిర్ అనేది రూట్ ఇప్పుడు థిన్గా వస్తూ ఉంది. అంటే దీనికి రీజన్ ఇదే అనుకోవచ్చు. ఇది మెయిన్ రీజన్. యాక్చువల్గా ఏంటంటే ఏజ్ ప్రకారం 40-50 దాటిన వాళ్ళు ఆటోమేటిక్ గా థిన్ అవడం, గ్యాప్ రావడం, వల్ల పల్చబడడం, ఇవన్నీ కామన్ అవుతాయి. బట్ నవడేస్ 20-25 ఈ ట్రీట్మెంట్స్ వల్ల కానీ, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, అని తీసుకునే డైట్ సరిగ్గా లేకపోవడము, నిద్ర లేకపోవడం, సో ఇవన్నీ రీజన్స్. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్, సన్ ఎక్స్పోజర్ లేకపోవడం. ఇప్పుడు నవడేస్ ఏంటంటే పొద్దున్న లేవడమే లేట్, తర్వాత వెహికల్ ఏదో ఒకటి కారు లేదా సంథింగ్ మనం వెళ్తాం, ఎండ తగలదు. ఆఫీస్ కానీ, కాలేజ్లో ఈవెన్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు కూడా వాళ్ళ స్కూల్స్లో, కాలేజెస్లో కూడా ఏసీస్ ఉంటున్నాయి. సో వాళ్ళకి అసలు ఎండ ఎక్స్పోజర్ అనేది లేదు. ఒకప్పుడు ఏంటంటే మా చిన్నప్పుడు మాకు ఒక పీరియడ్ ఉండేది,
స్పోర్ట్స్ పీరియడ్. సో ఎండలో ఆడుకునే వాళ్ళం. అవును సో ఆ విధంగా స్ట్రెంత్ అనేది ఉండేది. ఇప్పుడు నవేడేస్ పిల్లలకి అసలు ఆ ఛాన్స్ కూడా లేదు. అవును అంత క్లోజ్డ్ రూమ్స్ యా దీనివల్ల అండ్ కొన్ని ట్రీట్మెంట్స్ అంటే కొంత డీప్ సీరియస్ ఇల్నెసెస్, ఇప్పుడు క్యాన్సర్ కానీ లేదంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి తీసుకునే ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో, కీమోథెరపీ ఉంది సపోజ్, కీమోథెరపీ మనకు తెలుసు మ్యాక్సిమం సినిమాలో కూడా చూపిస్తుంటారు. కీమోథెరపీ తీసుకున్నాక వాళ్ళు గుండు చేయించినట్టు. సో ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం పోతుంది. ఇప్పుడు మన హిందీ హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అవునవును సో ఇట్లా ఆ కీమోథెరపీ ఎఫెక్ట్ ఏంటంటే స్కిన్ ఒకటి, హెయిర్ ఒకటి, ఈ రెండింటి బాగా పడుతుంది. బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోతుంది. సో ఈ హెయిర్ ఫాల్ అనేది అదొక రీజన్. దెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అలోపేషియా ఏరియేటా అంటాం. అలోపేషియా అనేది అంటే టోటల్ బాల్డ్నెస్ వస్తుంది, టోటల్ తల అంతా. సో అది గిల్టీ కాన్షియస్ అంటే ఈ ఎమోషనల్ డిస్టర్బెన్స్ వలన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి. సో అందులో మెయిన్గా ఈ అలోపేషియా ఏరియేటా అనేది ఎక్కువ మటుకు జెంట్స్లో వస్తుంది, లేడీస్లో కూడా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే టోటల్గా అంటే తెలుగులో మనం పేనుకోరు కూడా అంటాం, అలా స్టార్ట్ అవుతుంది అలోపేషియా అంటే చిన్న చిన్నగా. తర్వాత యాక్చువల్లీ స్పాట్స్ లో వస్తుంది చిన్నగా, బట్ ఇక్కడ ఏంటంటే టోటల్ స్కాల్ప్ అంతా మొత్తం హెయిర్ లాస్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఈ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ ఏవైతే డ్రగ్స్ వాడతారో దాని ఎఫెక్ట్స్, సో వీటన్నిటి వల్ల కూడా ఈ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఓకే సార్, ఒక చిన్న చిట్కా మా వ్యూయర్స్ కోసం అని అంటే హోమ్ మేడ్ రెమెడీ లాంటిది ఏమైనా చెప్పగలరా? జనరల్ హోమ్ మేడ్ రెమెడీస్ అంటే మామూలుగా నేను చెప్పేదంటే రెమెడీస్ అంటే ఈ డైట్ ఒకటి, ఆఫ్ కోర్స్ మన హోమ్లీ డైట్ తీసుకోవాలి. అండ్ యోగాలో మన శీర్షాసనం అని ఉంటుంది. శీర్షాసనం అంటే తల కిందికి కాలు పైకి పెట్టి చేసేది ఉంటుంది. సో అది చాలా మంది చేయలేరు, అంటే కొద్దిగా ఓబేస్ ఉన్న వాళ్ళు కానీ ఏజ్డ్ వాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు సోఫా కానీ బెడ్ కానీ మంచం ఉంటుంది, పైన కాలు పెట్టి కింద ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏంటంటే నడుము కింద ఒక దిండు కానీ ఏదైనా పెట్టుకుంటే సో తలకి సర్క్యులేషన్ ఇంక్రీజ్ కావాలి. సో మనం ఎప్పుడు ఈ పొజిషన్లో ఉంటాం, కూర్చోవడం, నిలబడడం, సో తలకి తక్కువ ఉంటుంది సర్క్యులేషన్. సో ఈ అట్లీస్ట్ డైలీ ఒక 15 minutes ఈ శీర్షాసనం టైప్లో అంటే కాళ్ళు అట్లీస్ట్ పూర్తి కాకుండా నేను చెప్పినట్లు సోఫా మీద మంచం మీద పెట్టి తలకి అట్లా ఒక 15 minutes. సో దీనివల్ల ఏంటంటే ఈ హెయిర్కి ఆ బ్లడ్ సర్క్యులేషన్, న్యూట్రిషన్స్ ఇది కొద్దిగా వచ్చి ఏంటంటే స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఈవెన్ చాలా మంది అంటే మా హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తూ ఇది చెప్తాను అనమాట. సో వాళ్ళకి రీగ్రోత్ కూడా అవుతుంది. హెయిర్ రీసెంట్గా పోయిన హెయిర్ కూడా మళ్ళీ రీగ్రోత్ రావడం, క్వాలిటీ పెరగడం, స్ట్రాంగ్ అవ్వడం, ఇలాంటివి కూడా అవుతాయి. సో ఇది కూడా ఒకటి చాలా మంది నేను చెప్తుంటాను. ఈ శీర్షాసనం చాలా ఇంపార్టెంట్. యోగా ఆఫ్ కోర్స్ అన్ని మంచిదే, పర్టికులర్ హెయిర్ కి ఇది చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.